ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. చాలా కంపెనీలు కూడా తమ కంపెనీల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వారిని చేర్చుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. అయితే పెళ్లిళ్ళు అయ్యాక కుటుంబ బాధ్యతల కోసం చాలా మంది ఉద్యోగాల్ని వదిలేస్తున్నారు. ఇక్కడ పిల్లలు పెద్దయ్యాక తిరిగి జాబ్ చేయాలని కోరిక ఉన్న అవకాశం లేక ఆగిపోతుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసం దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కుటుంబం, ఇతర బాధ్యతల కోసం కెరీర్కు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిసార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా కనీసం 6 నెలలు ఉద్యోగ జీవితానికి బ్రేక్ తీసుకున్న మహిళల్ని తమ సంస్థలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం గురించి ఇన్ఫీ ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ అలాంటి మహిళా ఉద్యోగుల్ని రిఫర్ చేస్తే వారికి కూడా రివార్డులు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇది గరిష్టంగా 50,000 వరకు ఉంటుంది. ఇది ఉద్యోగుల్లో సరికొత్త జోష్ నింపింది. JL3కి రిఫర్ చేస్తే 10,000 ప్రోత్సాహకం ఉంటుంది. JL4కు 25,000, JL5కు 35,000, JL6కు 50,000 చొప్పున ప్రోత్సాహకాలు అందించనుంది. అర్హతల విషయానికొస్తే అంతకుముందు కనీసం 2 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. వరుసగా 6 నెలల పాటు ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకొని ఉండాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా టెక్ లీడ్, డెవలపర్, మేనేజర్ స్థాయిల్లో .NET, జావా, SAP, ఒరాకిల్, పైథాన్, సేల్స్ ఫోర్స్ వంటి టెక్నాలజీలకు సంబంధించిన ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చూస్తుంది. ఇన్ఫోసిస్ తన ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గైడెన్స్ విజన్ 2030లో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని, దీన్ని కనీసం 45% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇన్ఫీ ఉద్యోగుల్లో మహిళల వాటా 39%గా ఉంది. ఇక్కడ కేవలం ఉద్యోగం ఇవ్వడం మాత్రమే కాదు, బ్రేక్ తర్వాత తిరిగి వస్తున్న మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మెంటార్షిప్ను, ట్రైనింగ్ కూడా ఇవ్వనుంది. ఇది ఆ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వారి కెరీర్ ఆశయాల్ని చేరుకునేందుకు సహాయపడుతుందని భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 900 మంది మహిళల్ని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంది. దీనికి ముందు ఏడాది 500 మందిని చేర్చుకుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.